అండ్ ఈరోజు అనిల్ గారు అన్ని పాటలే. అది మీరు పైకి వస్తే ఆ కార్యక్రమం ఉంటుంది లాస్ట్లో. గుడ్ ఈవినింగ్ ఆల్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సింగ్ గీతం కాదు, అబ్జల్యూట్ సింగ్ గీతం సినిమా. సో ఎందుకంటే ఒక డైరెక్టర్ కెరియర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమా చేయటమే కింద మీద పడాలి, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ చేయడానికి. కానీ తీసిన ప్రతి ఫిల్మ్ ల్యాండ్ మార్క్. అది విచిత్ర సోదరులు అవ్వచ్చు, ఆదిత్య 369 అవ్వచ్చు, పుష్పక విమానం అవ్వచ్చు, భైరవ ద్వీపం అవ్వచ్చు, శ్రీకృష్ణార్జున యుద్ధం అవ్వచ్చు, బృందావనం అవ్వచ్చు. సంగీతం గారు చేసిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫిల్మ్స్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. దాంట్లో ఇదొక ల్యాండ్ మార్క్ ఫిలిం. సో సినిమా నేను చూశాను, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది, ఫన్నీగా ఉంది. ఇట్స్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో చూడని వాళ్ళు తప్పకుండా మళ్ళీ చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. అండ్ ఇక ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి గురించి నేను మాట్లాడడం కంటే వాళ్ళే చాలా అద్భుతంగా మాట్లాడారు స్టేజ్ మీద. ఎవరెవరు ఎలా వర్క్ చేశారు అందరూ అద్భుతంగా పడుతుంది. అందరికీ నా కంగ్రాచులేషన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా ఈ 3 జెమ్స్కి. ఈ 3 జెమ్స్ ఎంత గొప్ప నటులో స్టేజ్ మీద ఇప్పుడు తెలిసింది. ఈ పాప మీరు పాడుతుంటే వెనక అద్భుతంగా యాక్ట్ చేసింది. తెలుగు తెలిసినట్టే లిప్ చదువుతున్నట్టు. సో వెరీ గుడ్. అలాగే నివేదిత అండ్ రాహుల్ అండ్ బెనర్జీ గారు అండ్ శివనారాయణ గారు అందరికీ, క్యాస్ట్లో అందరికీ. అలాగే సంకల్ప్. సో ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర ఇలా ఒక పని చేసే అవకాశం దొరకడం నీ అదృష్టం. సో నాకేంటంటే సంగీతం గారి గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందో చెప్తాను. సంగీతం గారు లాంటి ఒక దర్శకుడి టీంలో పనిచేయడం అనేది ఒక బ్లెస్సింగ్. అది నాకు దొరకలేదు, బట్ ఆయనతో టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ కొన్ని దొరికాయి. నిజంగా మీ అందరి అదృష్టం. సో ఎంత గొప్ప అదృష్టం అంటే ఆయన డైరెక్షన్లో మీరు ఒక టాలెంట్, కొత్త న్యూ టాలెంట్గా బయటకు వచ్చారు. సో సంకల్ప్ యు ఆర్ వెరీ లక్కీ. అండ్ అంకుర్, సో గ్రేట్ వర్క్. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అందరికీ అండ్ శ్రీమణి. సో పనిచేసిన వాళ్ళందరికీ మీకు ఇది లైఫ్ టైం ఒక ఎక్స్పీరియన్స్లా మిగిలిపోద్ది. దేవి గారు మీ గురించి మళ్ళీ వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఒక 5 నిమిషాలు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఈ సంకల్ప్ తన 11 మందిని, సంకల్ప్ ఇటు వినమ్మా ఒకసారి, నువ్వు 11 మంది టీంని పిలుస్తావు అనుకున్నాను, 14 మంది వచ్చారు. అసలు అంటే క్రికెట్ టీం, ఫుట్బాల్ కంటే ఎక్కువ టీం ఉన్నారు నీ దగ్గర. సో 14 మంది టీం పైకి వచ్చాక సో నాకు ఒకసారి మ్యాట్రిక్స్ సినిమా కనపడింది. సో మ్యాట్రిక్స్లో అంటే ఒక నాగాశ్విన్ కాదు, 14 మంది నాగాశ్వన్లు ఉన్నారు స్టేజ్ మీద. షాక్ అయిపోయా నేను సో మీ టీంని చూసి. కాకపోతే 14 మంది నాగార్జునలా కనబడ్డారు, కానీ 14 మంది డిఫరెంట్. అది ఎక్కడ తెలిసిందంటే ఒకటి చెప్పాడు, ఒకడు మార్చరీలో బాడీ అంతా కూల్ అనగానే అర్థమైపోయింది. సో వీళ్ళందరూ డిఫరెంట్. సో ఒక్కొక్కడు ఒక్కొక్క టైమింగ్లో ఉన్నారు. సో హోప్ మీ అందరూ సంకల్పే కాదు, సంకల్పంతో ఉన్న 14 మందికి మంచి భవిష్యత్తు ఉంది. సో అందరికీ. సో ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎగ్జిక్యూట్ చేయాలంటే టాలెంట్, పేషెన్స్తో పాటు ఒక మ్యాడ్నెస్ ఉండాలి. ఒక మ్యాడ్నెస్ ఉంటేనే ఈ సినిమాని ఇంత అద్భుతంగా స్క్రీన్ మీదకి తీసుకురాగలరు. అది ఒక్కడికుంటే సరిపోదు, కెప్టెన్కి ఉంటే సరిపోదు, పనిచేసే ప్రతి టీం మెంబర్కి ఉండాలి. సో అంత మ్యాడ్నెస్ చూసాం మీ అందరిలో, మీ టీం అందరిలో. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ అందరికీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇకపోతే సంగీతం శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఒక 8 years 9 years బ్యాక్, ఇది చాలామందికి తెలియని ఒక విషయం, నేను చెన్నైలో ఆయన ఇంటికి వెళ్ళాను. మీరు మొన్న ఒక వీడియోలో చూపించారు, ఆయన ఇంటి ముందు ఒక చెట్టు, ఆయన క్యూట్గా ఉంటుంది ఇల్లు. ఇంటికి వెళ్ళాక ఆయనతో మాట్లాడుతూ, ఆయనది ఒక సపరేట్ గది ఉంది పైన. సో అది మెట్లెక్కించి పైకి తీసుకెళ్లారు. ఆయనకు అప్పుడు ఆల్మోస్ట్ 87, 88 ఉంటాయేమో. మెట్లు కూడా మోకాల పర్వతంలో ఉంటుంది, అది మామూలు ఇల్లు కాదు, అది ఇలా ఎక్కాలి. సో ఆయన యంగ్స్టర్ లాగా ఎక్కేస్తాడు. మనం బాగా తిని వెళ్ళాం. ఓ 4 గేసేకి నాకు ఆయాసం వచ్చింది, బట్ ఆయన అసలు హ్యాపీగా కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఈ కథ నాకు చెప్పారు. అమ్మ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, సినిమాలో ఇలా మాటలు ఉండవు, సినిమా అంతా ఒక పాటలుగా వెళ్తూ ఉంటుందని చెప్తే నేను అసలు మెస్పరైజ్ అయిపోయాను. సార్ సూపర్ థాట్ సార్, నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఎవరిని ఉంటే చెప్పమ్మా, దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి 8 years బ్యాక్ నాకు చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ ఏజ్లో ఆయనకున్న ప్యాషన్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇప్పటికీ ఆయన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఎలా పనిచేస్తుందో బాబు, దీన్ని తీసుకెళ్ళి అసలు ఆ మ్యూజియంలో ఇలాంటి ఒక బ్రెయిన్ దొరికితే బాగుంది ఇన్ ఫ్యూచర్లో అన్నంత ఒక ఇది వచ్చింది నాకు. సో సంగీతం గారు చెప్పాక నేను చాలామంది ప్రొడ్యూసర్కి నేను వెళ్ళి కలిశాను. సో నేను పనిచేసే ప్రొడ్యూసర్కి కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ కథ వినటం జరిగింది, అది ఎక్కడా మెటీరియల్స్ కాలేదు. అప్పుడు అనుకున్నాను, ఎప్పటికైనా సంగీతం గారి ఈ ఐడియా వెనక ఎవరైనా ఒకరు నిలబడితే బాగుండు. ఎందుకంటే నాకు అప్పుడు నిలబడేంత శక్తి లేదు, నేను పెద్ద డబ్బులు లేవు నా దగ్గర, నేను పెద్ద ప్రొడ్యూసర్ కాదు.
సో ఈ ఐడియా వెనక ఎవరైనా నిలబడితే బాగుండే నేను మనసులో గట్టిగా నమ్మాను అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాగార్జున. సో నాగార్జున గారు ఇందాక అందరు చెప్పారు, నాగార్జున గారికి సంగీతం గారి మీద ఉన్న ప్రేమ కోర్స్ అయిండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు నాగార్జున గారు చేసింది ఆయనకి సినిమా మీద ఉన్న ఒక గౌరవం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫీలింగ్ నాకు అనిపించింది. ఒక సినిమా పట్ల ఆయనకున్న గౌరవం, ఆయన ఒక రెస్పెక్ట్. ఇలాంటి ఒక డైరెక్టర్ని, ఆయన ఐడియాని స్క్రీన్ మీదకి తీసుకురావాలని చెప్పి నీతో పాటు వైజయంతి మూవీస్ అండ్ స్వప్న గారు అండ్ అశ్విని దత్ గారు అందరికీ హ్యాట్స్ ఆఫ్. సంగీతం గారి శ్రీనివాసరావు గారిని మళ్ళీ ఒక అద్భుతమైన ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. సో ఈ సినిమాలో సంగీతం గారిది ఇందాక మేకింగ్ వీడియో చూస్తే అసలు ఆయన విజిల్ వేస్తున్న లాస్ట్ షాట్ మాత్రం అసలు నా కళ్ళల్లో ఇంకా ఉంది. ఎంత క్యూట్గా ఉంది, అంత క్యూట్గా ఉంది. అండ్ ఇంకా ఆయన ఆరోగ్యంగా ఇంకా కమింగ్ సూన్ ఇంకొక 2-3 years 1 year ఇంకెంత గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ఐడియాతో ఇంకొక సినిమా ఇదే బ్యానర్లో నాగార్జున గారి టీంతో చేయాలని నేను కోరుకుంటున్నాను. కుదిరితే ఆ టీంలో నేను కూడా ఒక మెంబర్లా పనిచేస్తాను ఒకరోజు సెట్కి వచ్చి. ఐ వాంట్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు, దేవి గారు, మీతో నాకు చాలా చాలా ఒక రిలేషన్ ఉండింది. కొన్ని అద్భుతమైన సినిమాలు చేసాం. కానీ మీ అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. సో వాట్ ఏ వర్క్. అంటే ఒక సినిమాకి ఒక హార్ట్గా మారిపోయారు మీరు. అసలు మాటలు లేకుండా పాటల్ని ఆ సన్నివేశంతో పాటు ఆర్టిస్టులతో పాటు మీరు ట్రావెల్ చేయడం అనేది, దానికి ఐడియాస్ జనరేట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో మీ కెరియర్లో ఇట్స్ గోయింగ్ టు బి బెస్ట్ ఫిలిం, మీ బెస్ట్ వర్క్. సో ఇంకా బెస్ట్ వర్క్ వస్తాయి, కానీ ఇప్పటికైతే ఇది బెస్ట్ వర్క్ అని నాకు అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు దేవి గారు. అండ్ సో ఇక వన్స్ అగైన్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీ టీం అందరికీ సుమ అనే ఒక యాంకర్ని స్క్రీన్ మీద కాదు కదా, స్టేజ్ మీద కనపడనీయకుండా చేశారు. వా! సో క్రెడిట్ గోస్ టు సంకల్ప్ ఒక స్టేజ్లో సుమ అనే ఆవిడ ఒక యాంకరా, అసలు ఆవిడ ఒక హోస్టా అన్నంత డౌట్ని క్రియేట్ చేశాడు. మొత్తం తనే రన్ చేశాడు షోని. సో 11 మందిని ఎక్కించాడు. నువ్వేంటి మొత్తం. సో గ్రేట్ వర్క్ సంకల్ప్. సుమగారు అవసరం లేకుండా చేసావు ఈవెంట్లో. ఏదైనా సినిమాకి సంకల్పం ఉండాలి అంటారు, కానీ నాగశ్వన్కి సంకల్పే ఉన్నాడు. అండ్ అనిల్ గారు, మీరు వెళ్లే ముందు ఒక మంచి పాటతో వైండ్ అప్ చేయాలని. మరి మీరు పాడాలి. తప్పకుండా. నాతో పాటు నాగార్జున కూడా రావాలి. రండి ప్లీజ్. ఆయనతో పాటు దేవి గారు కూడా రావాలి. బాగుందండి, రండి అందరూ వచ్చేయండి. సీక్రెట్. ఇప్పుడు యాడ్ వస్తూ ఉంటుంది టీవీలో. అయిపోయింది. సీక్రెట్ డైరెక్ట్గా చెప్తుండే వినాలిగా. ఓకే, రెడీ. కోరస్ సింగర్స్ ప్లీజ్ కమ్. ఇప్పుడు రెడీ. సో విల్ డెడికేట్ టు దిస్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మావి తప్పులే ఉంటాయి, క్షమించండి. అదే ముందే సో ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడుతున్నాం. అక్కడ డైరెక్టర్, ఇక్కడ డైరెక్టర్, ఇప్పుడు ఈయన స్టేజ్ మీద అందరినీ డైరెక్ట్ చేస్తున్నారు ఈ డైరెక్టర్. సో అద్భుతమైన పాట పాడబోతున్నాం. సో దాని పాటకు ముందు ఏం పాట అనేది ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ప్రజల్ని పాలించేది ఎవరు? ప్రభువులు. ప్రజలకు పాలిచ్చేవి ఎవరు? ఆవులు. ఇంకా ఆవులు, గేదెలు, ఇంకా మేకలు. వాటికి ఉండేవేంటి? తోకలు. అదే మన సాంగ్. ఓహో, సంగీతం. యా, రెడీ. చాట్. మేకకు తోక తోకకు మేక, మేకకొక తోక మేక తోక, మేకకు తోక తోకకు మేక, మేకకొక తోక మేక తోక, మేకకొక తోక మేక మేక తోక మేక, మేకకొక తోక మేక మేక తోక మేక, మేకకొక తోక మేక మేక తోక మేక. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు సే అనిల్ సార్తో వర్క్ చేసినప్పుడు ఎంత ఫన్ ఉంటుందంటే నేను ఆయనకి ఎప్పుడో కాంప్లిమెంట్ ఇస్తాను. ఏంటంటే ఫస్ట్ కథ చెప్తారు కదా, దాని తర్వాత సినిమా తీస్తారు కదా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తుంది కదా, నాకు సెకండ్ టైం సినిమా చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే హీ యాక్ట్స్ ఎవ్రీ క్యారెక్టర్ మాట. లైక్ ఒక 10 ఆయన సినిమాలో చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు కదా, అందరి క్యారెక్టర్ ఆయనే చేసి చూపించేది ఎగ్జాక్ట్ ఇమిటేషన్. అంటే అక్కడ వెంకటేష్ గారు ఉండొచ్చు, లేదా రాజేంద్ర ప్రసాద్ గారు ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ టైమింగ్తో చేసేస్తారు. సో నాకు మైండ్లో రికార్డ్ అయిపోద్ది ఆల్రెడీ. లైక్ ఈ సెడ్ ఐఎమ్ ఏ విజువల్గా, నాకు మామూలుగానే విజువల్ ఇమాజిన్ చేసుకుని ఉంటా. ఈయన చేసినప్పుడు మనం ఇమాజిన్ చేయక్కర్లా, కనిపించేస్తుంది సినిమా. సో వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్, సార్ రెండోసారి చూసినప్పుడు భలే ఉంది సార్ సినిమా అన్నారు. రెండోసారి ఫస్ట్ టైం మీరు చూపించారుగా అన్నమాట. సో ఎవ్రీ టైమ్ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ వర్కింగ్. ఇట్స్ లైక్ అమేజింగ్ ఫన్ టు వర్క్ విత్ దిస్ అనిల్ గారు. ప్లీజ్ గివ్ మీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ హిస్ ఫ్యూచర్ ఎనివర్స్. అండ్ మళ్ళీ వచ్చే పొంగల్కి కుమేన్ సార్. అలాగే మీరు పాతిపెట్టిన మ్యూజిక్ 25 కంటే ఎక్కువ బాగా గుర్తుంటారు. తీసారా బయటికి తీయలేదు. ఓకే సార్, అసలే మా చెన్నై అబ్బాయి, మళ్ళీ ఇక్కడ ఉండిపోతే మళ్ళీ. ఎనీవే ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అనిల్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్, అండ్ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా ఈ మొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు. దాని మీద రాసింది కూడా ఒకసారి అనిల్ గారు. పోగొట్టుకున్నది రాబట్టుకోవాలంటే పడగొట్టింది నిలబెట్టాలి. ఎస్, పోటున్న రాటు వాటే పగోది నిబేలి. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్.